హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకేంటి, మీరు సూపర్ ఉంటారు నాకు తెలుసు. లాస్ట్ మంత్ మా పాప బర్త్‌డే అయింది. లాంగ్ వీడియో పెడదామని అనుకుంటున్నా. కానీ అస్సలు కుదరలేదు. అందుకే ఇవాళైతే వీలు చూసుకొని పెట్టేస్తున్నాను. అసలు మా పాప బర్త్‌డే రోజు ఏం గిఫ్ట్స్ వచ్చాయో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అస్సలు స్కిప్ చేయొద్దు. బర్త్‌డే గిఫ్ట్ ఓపెన్ చేయాలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అందులో మా పెద్ద పాపకి బర్త్‌డే గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. అడిగి మరీ కొనిచ్చుకుంటుంది. గిఫ్ట్స్ అంటే ఎప్పుడూ సర్ప్రైజ్ గానే ఉండాలి. అందుకే మా పాప బర్త్‌డే కోసం నేను కొన్ని గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను. వెరీ సర్ప్రైజ్‌గా. అలా సర్ప్రైజ్‌గా తెచ్చిన గిఫ్ట్స్‌ని నేనివ్వకుండా అక్కడున్న అందరితో ఒక్కొక్కటి ఇప్పించాను. సో, తను చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయింది. అండ్ చాలా హ్యాపీగా కూడా. మా పాపకి ఇలా గిఫ్ట్స్ ఒక్కొక్కటి వస్తూ ఉంటే దాన్ని ఒక్కొక్కటి అలా ఓపెన్ చేస్తూ తన కళ్ళలో హ్యాపీనెస్ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో, అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క గిఫ్ట్‌ని కౌంట్ చేసుకుంటుంది. అసలు బర్త్‌డే అంటే ఈ కాలం పిల్లలకి అస్సలు అర్థం కాదు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే సిట్యుయేషన్‌లో కూడా అలా లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం అంతా అలానే ఉంది. బర్త్‌డే అంటే ఖచ్చితంగా కేక్ కట్ చేయాలి. 4, 5 డ్రెస్సులు మార్చాలి. ఫ్రెండ్స్ అందరిని పిలవాలి. ఇంట్లో కేక్ కట్ చేయాలి. ముఖ్యంగా బిర్యానీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు వీళ్ళు. ఫ్రెండ్స్, అసలు మీ బర్త్‌డేని మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా షార్ట్‌గా నాకు కామెంట్ చేసేయండి. నాకు బాగా గుర్తుంది. మా చిన్నప్పుడు బర్త్‌డే రోజు మా అమ్మ మమ్మల్ని ఒక్క మాట కూడా అనేది కాదు. అస్సలు తిట్టేదే కాదు. నేనైతే నా బర్త్‌డే కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకో తెలుసా? బర్త్‌డే రాగానే మా అమ్మ నన్ను ఒక ప్రిన్సెస్‌లా ట్రీట్ చేసేది. కొత్త డ్రెస్సు, చాక్లెట్స్, కేక్ ఇవన్నీ ఒక హ్యాపీనెస్. నిజంగా. కానీ ఇప్పటి పిల్లలకి ఆ హ్యాపీనెస్ అనేది చాలా తక్కువ. ఎందుకు అంటే వాళ్ళ కొత్త బట్టలు మనం రెగ్యులర్‌గా కొనిస్తూనే ఉంటాం. వాళ్ళకి నచ్చినవి మనం చేసిస్తూనే ఉంటాం కాబట్టి బర్త్‌డే అనేది వాళ్ళకంత స్పెషల్‌గా ఉండకపోవచ్చు. కానీ మన రోజుల్లో బర్త్‌డే అంటే అది ఒక వండర్‌ఫుల్ డే. మాకైతే మా ఇంట్లో దసరాకి, సంక్రాంతికి అండ్ బర్త్‌డేకి మాత్రమే బట్టలు కొనేవాళ్ళు. మళ్ళీ కొత్త బట్టలు కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను. కేక్ కూడా మా అమ్మ ఔట్ సైడ్ నుంచి అస్సలు తెప్పించేది కాదు. ఇంట్లోనే స్వయంగా తనే కేక్ తయారు చేసి అండ్ క్రీమ్ కూడా తయారు చేసి ఒక వండర్‌ఫుల్ కేక్‌ని తయారు చేసేది. ఇలా చిన్న చిన్న పనులలో పెద్ద హ్యాపీనెస్ అయితే వెతుక్కునేవాళ్ళం. కానీ ఈ కాలం పిల్లలు అసలు అలా లేరు. వాళ్ళకి కాస్ట్‌లీ కేక్ కావాలి అండ్ కాస్ట్‌లీ బట్టలు కావాలి అండ్ డ్రెస్సులు కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ప్రైస్ దగ్గర నో కాంప్రమైజ్. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ తప్పంతా మనదే. మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఏది కొంటే అది వేసుకునేవాళ్ళం. ఏది పెడితే అది తినేవాళ్ళం. కానీ ఈ జనరేషన్ పిల్లలకి మనం ముందు నుంచే గారాబం చేసి చాలా అలవాటు చేసాం. పోనీలే మన పిల్లలే కదా! మనం చాలా కింద నుంచి వచ్చాం. మన పిల్లలు అలా రాకూడదు అనే ఆలోచనతోనే మనం ఉంటున్నాం. కానీ వాళ్ళకి ఎలా మా అమ్మ నాన్న కష్టపడుతుంటే డబ్బులు సంపాదిస్తున్నారు అనేది మాత్రం వాళ్ళకి తెలియకుండా మనం పెంచుతున్నాం. నేనైతే మా ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ఫ్యామిలీ సిట్యుయేషన్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి నుంచే మన ఫ్యామిలీ ఏంటి అనేది మన పిల్లలకి తెలిస్తేనే కదా వాళ్ళు ఫ్యూచర్‌లో కూడా థింక్ చేస్తారు. బర్త్‌డే రోజు కూడా అంతే. నేను డ్రెసెస్‌కి కూడా ఎక్కువ మనీ వేస్ట్ చేయకుండా మా పిల్లలకి నచ్చినట్టుగానే అండ్ నాకు నచ్చినట్టుగానే ఒక క్లాత్‌ని తీసుకొని అంటే ఒక శారీ తీసుకొని మా పిల్లలకి నేనే డ్రెస్ స్టిచ్ చేశాను. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. మా పాపకి బర్త్‌డే గిఫ్ట్స్ అన్నీ సర్ప్రైజ్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక సర్ప్రైజ్ మా హస్బెండ్‌కి అయితే ఇచ్చాను. మా పాప బర్త్‌డే ముందు రోజే మా పెళ్లి రోజు. కానీ మా పెళ్లి రోజు మేము ఎప్పుడూ చేసుకోము. ఎందుకంటే మా పాపతో కలిసే మేము పెళ్లి రోజు, బర్త్‌డే 2 కలిపి చేసుకుంటాం. మా వారిది ఫోన్ పాడైంది. కొత్తది కొనుక్కోమంటే అస్సలు కొనుక్కోవట్లేదు. అలానే యూజ్ చేస్తున్నా. నాకే ఎలానో అనిపించి ఆయన కోసం సర్ప్రైజ్‌గా మా పాప బర్త్‌డే రోజు ఫోన్‌నయితే గిఫ్ట్‌గా ఇచ్చాను. మా నైని అయితే ఆ గిఫ్ట్ తనకే ఇచ్చానా అని చెప్పేసి షాక్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే తన హ్యాపీనెస్‌ని అస్సలు బయటకు చూపించకుండా రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా లోపల లోపలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ బయటికి మాత్రం ఎక్స్‌ప్రెషన్ అస్సలు కనపడనివ్వట్లేదు. ఇలా మొత్తానికి మా నైని బర్త్‌డే అయితే చాలా హ్యాపీగా, చాలా జోవియల్‌గా అందరి రిలేటివ్స్ మధ్యలో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఫ్రెండ్స్, కేక్ కటింగ్ అప్పుడు వీడియో మిస్ అయింది. మా వాళ్ళు తీయడం మర్చిపోయారు. ఓన్లీ ఫోటోలే తీశారు. ఇదే మా నైని బర్త్‌డే విశేషాలు. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానెల్‌ని తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఉంటాను మరి. బాయ్ బాయ్.